సార్ ఇప్పుడు గోల్డ్ అనేది కన్సాలిడేషన్ అవుతుందంటారా? లేకపోతే పెరుగుతుందంటారా? గోల్డ్ రేట్ అనేది యాక్చువల్‌గా అపోజిట్ టు ఈక్విటీ మూవ్ అవ్వాలి. బట్ బికాస్ ఆఫ్ ఓవర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ లాస్ట్ 1 ఇయర్‌ది వచ్చిన తర్వాత డెఫినైట్‌లీ ఇది ఒక కన్సాలిడేటెడ్ స్టేజ్ అనే చెప్పుకోవాలి. అండ్ దీనికంటే యాక్చువల్‌గా ఇంకా నెగెటివ్‌లోకెళ్ళాలి. బట్ గోల్డ్ పైన కాన్ఫిడెన్స్ అనేది అంత తొందరగా లూజ్ అవ్వరు ఎప్పుడు గూడా. అందుకని ఈ రేట్‌లోనే అది మూవ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటనంటే బయట ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువున్నాయి. ఇప్పుడు మీకు తైవాన్ గాని, ఆ తర్వాత కొరియా గాని, సెమీ కండక్టర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఎక్కువ వెళ్తున్నాయి. రెండోది ఫెడ్ రేట్స్ యొక్క ఎఫెక్ట్ గాని ఉంది దీని మీద. ఫెడ్ రేట్స్ అనేది మీకు టైట్ అయినప్పుడల్లా అంటే ఇంక్రీజ్ అయినప్పుడల్లా మీకు సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ గోల్డ్ కంటే బెటర్‌గా అక్కడికెళ్తుందనమాట. సో, ఓకే. అక్కడ తగ్గించే ఛాన్స్ ఏమన్నా ఉంటేనే అప్పుడు ఆ గోల్డ్ సైడ్ మూవ్‌మెంట్ అనేది మనకు కనబడుతుంది. బట్ అప్పటి వరకు గోల్డ్ అనేది ఈ రేంజ్‌లోనే ఉండే ఛాన్స్ అనేదైతే ఎక్కువుంది. అండ్ ముఖ్యంగా మీకు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఫ్లక్చుయేషన్ అనేది డెఫినైట్‌లీ దీనికి ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.